పాస్టర్మ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే సంఘ పెద్దలకు, పిసిసి మెంబర్స్కు, ట్రెజరర్ ఆంజనేయ డెలిగేట్ గారు, మరి ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. యవనస్తులకు, సండే స్కూల్ బిడ్డలకు కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా స్త్రీల ర్యాలీ జరుపుకుంటున్నటువంటి స్త్రీలు ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున, మా కుటుంబం తరఫున, మరి ముఖ్యంగా గుమ్మలూరు ప్యారిస్ టు సెయింట్ నటానియల్ లోదరన్ సంఘ పక్షాన మీ అందరికీ స్త్రీల ర్యాలీ శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. అందరికీ వందనాలు. మరి ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ స్త్రీల ర్యాలీ జరుపుకుంటున్నందుకు? మరి చాలా కలర్ఫుల్ గా నిండి ఉంది మరి ఈ సంఘము. మరి చూస్తే కళ్ళకి చాలా వింపుగా మరి కనిపిస్తోంది. చాలా సంతోషము మీ అందరూ ఇలా రావడము, ఇలాగా ఈ స్త్రీల ర్యాలీలో పాల్గొనడము చాలా సంతోషకరమైనటువంటి వార్త. అయితే ఈ స్త్రీల ర్యాలీ కొరకు మనకి ఇచ్చినటువంటి అంశము ఏంటి? క్రీస్తులో స్వాతంత్రము, ప్రేమలో దీక్ష. మరి కంటక వాక్యం ఏమి ఇచ్చారు మనకి? యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనము మనం చూసుకున్నట్లయితే, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. మరి ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలోకి మనం వెళ్దాం. ఒక చిన్న ప్రార్థన. మరి అందరూ తలలో వంచి ప్రార్థన చేయగలిగితే అందరూ ప్రార్థన చేయాలి. మమ్మల్ని అద్వితీయంగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామం బట్టి నీకు వేలాది స్థుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఇదిగోండి ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క సంఘంలో చేరి నీ నామం స్థుతించుకునే భాగ్యాన్ని మాకు కల్పించారని బట్టే వందనాలు ప్రభా. ఈ యొక్క స్త్రీల ర్యాలీలో మేము పాలుభాగస్వామ్యం అవ్విన విధానం బట్టి నీకు వందనాలు. మరి జరిగినటువంటి ప్రతి కార్యంలో మీరు తోడుకొని సహాయపడ్డారు. ఇంత ఘనంగా మేము జరుపుకోవడానికి మాకు తగినటువంటి మరి సహాయాన్ని మీరే అనుగ్రహించారు. అందరిని బట్టి వందనాలు. మరి గుమ్ములో నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి మరి నన్ను కూడా దీవించి ఆశ్రయించమని వేడుకుంటున్నాను. ఇది మన ప్రభావ నీ వాక్య పరిచయాన్ని నిమిత్తమై నన్ను వాడుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు. ఈ రోజు ఇక్కడ నన్ను నిలబెట్టుకున్న విధానం బట్టి వందనాలు ప్రభా. మరి వాక్య సందేశము నేను చెప్పబోచుండగా నీ యొక్క ఆత్మ నడిపింపు నా మీద కుమరించమని, నువ్వు ఏదైతే ఈ స్త్రీల ర్యాలీ నిమిత్తమై మా అందరితో మాట్లాడాలని ఆశపడుతున్నావో నీవే మాట్లాడమని, నీవే నా ద్వారా మా అందరితో మాట్లాడమని, వెనకలే చెవులను గ్రహించగలే హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించమని, ఈ యొక్క చిన్న ప్రార్థన పాదాల చెంత చేర్చుకోమని ఏసిన పేరటానికి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్తాం ఆమేన్. అయితే ఈ యొక్క అంశము మనకి ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఈ స్త్రీల ర్యాలీ ద్వారా మనతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నాడు అనేది మనము మరి ధ్యానించుకున్నట్లయితే, ఈ అంశం యొక్క ఉద్దేశము మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే మరి క్రీస్తులో స్వాతంత్రము, ప్రేమలో దీక్ష. క్రీస్తులో స్వాతంత్రము అనగా బంధింపబడిన మనము, అంటే పాపములో బంధింపబడినటువంటి మనము అటువంటి బానిస జీవితాన్ని నుంచి స్వతంత్రులుగా చేయటానికి ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించారు. మరి వారి యొక్క సిలువలో మన ప్రాణాన్ని అర్పించినటువంటి తరువాతనే మనకి స్వాతంత్రం అనేది వచ్చింది. అయితే ఆగస్టు 15 మరి 1947వ మరి సంవత్సరంలో మనకి ఇండిపెండెన్స్ డే అనేది వచ్చింది, స్వాతంత్రం అనేది వచ్చింది. అయితే ఆ స్వాతంత్రము ఎంతవరకు మనము వినియోగించుకుంటున్నాము? లోకపరమైనటువంటి స్వాతంత్రం కాదు, కానీ నీ ఆత్మీయ స్వాతంత్రాన్ని దేవుడు ఎప్పుడో మనకు అనుగ్రహించాడు కదా. ఈ లోకపరమైనటువంటి స్వాతంత్రం గురించి మనం చూసుకున్నట్లయితే మరి ఎంతవరకు స్వాతంత్రం ఉంది, ఎంతవరకు మనకి ఫ్రీనెస్ అనేది ఈ లోకంలో ఉంది అనేది మనము ఫస్ట్ గా మనం చూసుకున్నట్లయితే, ఈ లోకంలో జరిగినటువంటి ఘోరమైన మరి దుస్థితులను మనం చూస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా స్త్రీల పట్ల జరిగేటువంటి దారుణాలు మనం చూస్తూ ఉన్నాం కదా, అఘాయిత్యాలు. మరి ఎంతో ఘోరమైన పరిస్థితులు కదా. ఆ యొక్క పరిస్థితుల్లో మనం లేవు కదా. అలా లేనందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. అటువంటి పరిస్థితిలో మనము లేవు. మరి సంఘాలను పాడు చేసేటువంటి వారు మణిపూర్ని చూసుకున్నట్లయితే ఆ పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిది. మరి వారిలో ఒక చిన్న బిడ్డను మనం చూసుకున్నట్లయితే ఆ బిడ్డకున్నంత విశ్వాసము కూడా మనలో లేనటువంటి పరిస్థితి. ఆయన ఎంతగా నీకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు అని అంటే, ఆయన పట్ల నువ్వు ఏది చేసినాను దేవునికి ఇష్టమే. నువ్వు ఎన్ని పాపాలు చేసినా సరే,
ఖచ్చితంగా నీ ప్రార్థనను ఆలకించేటువంటి దేవుడు నీ పాపం తగ్గ ప్రాయశ్చిత్తము దేవుని దగ్గరే నీకు దొరుకుతుంది, లభిస్తుంది. అయితే మరి ఎంతవరకు నీవు దేవుణ్ణి నమ్ముతున్నావు, ఎంతవరకు ఆయన యందు విశ్వాసం ఉంచగలుగుతున్నావు అనేది మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. అయితే ఇక్కడ ఈ క్రీస్తులో స్వాతంత్రము అనగా మరి పాపము అనే బానిసత్వం నుంచి ఆయన స్వతంత్రించడానికి ఆయన యొక్క ప్రాణాన్ని అర్పించాడు. మరి అప్పుడే మనకు స్వాతంత్రం వచ్చేసింది కదా. మరి ఆ స్వాతంత్రాన్ని ఎంతవరకు మీరు వినియోగించుకుంటున్నారు అనేది దేవుడు మనందరినీ అడుగుతున్నటువంటి ప్రశ్న. అయితే ప్రేమ అంటే మరి ప్రేమలో దీక్ష అనగా ప్రేమ అంటేనే ఆయన యొక్క ప్రేమ నీ పట్ల ఎలా ఉంటుందో అదే ఒక ప్రేమ నీ సహోదరుల పట్ల, పొరుగు వారి పట్ల నువ్వు చూపించగలుగుతున్నావా? ప్రేమ అంటే ఆయన ప్రేమ నీలో ఉందంటే ఖచ్చితంగా నీలో తగ్గింపు స్వభావం అనేది మనకి కనబడుతూ ఉంటుంది. నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను నువ్వు హెచ్చించుకుంటే ఆయన నిన్ను తగ్గిస్తాడు కదా. మరి నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావా, నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావా? దేవుడు మనకి ఒక ప్రశ్న ఇస్తున్నాడు. ఆ ప్రశ్నకు తగ్గ సమాధానాన్ని నువ్వు ఇవ్వగలుగుతున్నావా? మరి ఆ సమాధానం ఇవ్వాలి అని అంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. అదే రీతిగా మరి ఆయన యొక్క ప్రేమను కలిగి మనము ఉండాలి. అయితే ఈ ప్రేమ అంటే మనలో ఉన్నంత వరకు, క్రీస్తు ప్రేమ మనలో ఉన్నంత వరకు మన జీవితం కూడా తగ్గింపు స్వభావము కలిగి ఉంటాం. అయితే ఇక్కడ మత్తయి సువార్తలో 23వ అధ్యాయం 12వ వచనంలో తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. మరి మనం ఎటువంటి వారుగా ఉంటున్నాము, ఎటువంటి వారుగా జీవిస్తున్నాము? మనకు ఉన్నటువంటి ధనాన్ని చూసి, మనకు ఉన్నటువంటి ఆస్తిని చూసి మనము హెచ్చిస్తున్నామా, గర్విస్తున్నామా? కానీ ఒకానొక రోజు ఈ లోకపరమైనటువంటి ప్రతిదీ కూడా నాశనం చేసేటువంటి దేవుడు రాకడ సమీపంగా ఉంది. నీలో మారు మనసు లేదు, రాకడ సమీపంగా ఉంది. నీలో సిద్ధపాటు లేదు, మెలకుగా ఉండి నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు, సిద్ధపాటు మరి పడలేకపోతున్నావు. ఈ శ్రేణానికి మరి మీరు అందరూ సిద్ధపాటు కలిగి మరి సిద్ధపడి వచ్చారు కదా. పాటలు నేర్చుకుని ఉంటారు, వాక్యం నేర్చుకుని ఉంటారు, కంఠత వాక్యం నేర్చుకుని ఉంటారు. మరి అదే సిద్ధపాటు నీకు దేవునిలో ఎందుకు ఉండట్లేదు? ఆత్మీయ జీవితాన్ని ఆ ఆత్మ ఎంత పరిశుద్ధంగా జీవిస్తే అంతే పరిశుద్ధంగా నువ్వు పరలోక రాజ్యంలోకి చేరగలవు. అయితే లెంట్ కాలాలు మనం చూసుకున్నట్లయితే చాలా మంది ఒక దీక్ష కలిగి ఉంటారు కదా. మరి ఆ 40 దినాలు కూడా ఉపవాసం ఉంటారు. కొంతమంది చెప్పులు లేకుండా నడుస్తారు, కొంతమంది తెల్లని వస్త్రాలు ధరింపచేసి మరి జీవిస్తూ ఉంటారు. మరి అటువంటి దీక్ష కలిగి ఉంటారు కదా. ఆ దీక్ష కలిగి ఉన్నప్పుడు నీలో తగ్గింపు అనేది కనబడుతూ ఉంటుంది. ఉపవాసం చేసినప్పుడు నీకు ఎక్కడ లేనటువంటి నీరసం వస్తుంది. నువ్వు ఉపవాసం చేస్తే ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం అయితే లేదు. నువ్వు ఉపవాసం చేస్తే అది దేవుని కొరకు నువ్వు ఉపవాసం ఉంటున్నావు. ప్రతి ఒక్కరికి నేను ఉపవాసం చేస్తున్నాను, నేను అందుకే ఇంత నీరసంగా ఉన్నాను అని అందరికీ చెప్పుకుంటామా? దానివల్ల కలిగే ప్రయోజనాలు మీకు ఎంత మాత్రమో దక్కవు. అది వ్యర్థమే. నువ్వు ఎన్ని దినాలు నువ్వు ఉపవాసం చేసినా సరే అది వ్యర్థమే. అయితే కానీ ప్రేమలో దీక్ష అనగా నిరంతరము నిన్ను నువ్వు తగ్గించుకొని సహోదర ప్రేమ కలిగి పొరుగు వారి పట్ల దేవుడు నీ మీద ఎంతైతే ప్రేమను చూపిస్తున్నాడో అదే ప్రేమను ప్రతి ఒక్కరికి పంచగలిగితే ఆయన యొక్క ప్రేమ నీలో ఉంటుంది, ఆయన యొక్క స్వాతంత్రాన్ని నువ్వు పొందుకుంటావు. అయితే మరి ఈ శ్రేణి నిమిత్తమై మనకి ఏర్పాటు చేయబడినటువంటి 3 లేఖన భాగముల నుంచి 3 విషయాలను మీకు జ్ఞాపకం చేసి నా యొక్క సందేశాన్ని ముగించాలని ఆశపడుతున్నారు. మరి మొట్టమొదటిగా పాత నిబంధన పాఠ్యభాగం నుంచి మనం వెళ్ళినట్లయితే ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం నుంచి 17 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఎవరైనా ఒకరు చదవండమ్మా. నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ, న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొని జీతం ఇయ్యక తన పొరుగువాని చేత ఊరకయ్యే కొలువు చేయించుకుని వానికి శ్రమ. వాడు విశాలమైన మేడగదులు గల గొప్ప మందిరమును కట్టించుకొందుననుకొని విస్తారమైన కిటికీలు చేయించుకొని దేవదారు పలకలను
అన్నపానములు కలిగి నీతి న్యాయములు అనుసరించుచు క్షేమముగా ఉండలేదా? ఇక్కడ ఒక రాజు కనిపిస్తున్నాడు కదా, ఆ రాజు ఎవరో మనకు తెలుసా? ఆ రాజు ఈ యొక్క వచనాలు ఎవరి గురించి మరి రచించినవి అని అంటే యెహోయాకీం అనే రాజు గురించి ఈ యొక్క వచనాలు మనకి చెప్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క రాజు తన కోసం రాజ భవనాలను కట్టించుకొని పనివాడికి జీతం ఇవ్వకుండా వెళ్ళగొట్టడము మనము ఈ సందర్భంలో ఈ యొక్క వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అసలు ఎవరు యెహోయాకీము, ఎవరు ఈ రాజు అనేది మనం చూసుకున్నట్లయితే పాత నిబంధన పాఠ్య భాగంలోనే దినవృత్తాంతముల రెండో గ్రంథము 36వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు మనం అక్కడ చూసుకున్నట్లయితే అక్కడ యెహోయాకీం అనే రాజు మనకి కనిపిస్తాడు. ఆయన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడిచేటువంటి వ్యక్తి. అసలు రాజు ఉండాల్సినటువంటి లక్షణాలు ఎంత మాత్రము ఈ యెహోయాకీములో లేనటువంటి పరిస్థితి. దేవుని యొక్క ప్రేమ లేదు, ఆయన యొక్క ఆజ్ఞలను మరి పాటించి దాని ప్రకారంగా నడవకుండా చెడు మార్గాలను ఎంచుకొని దాని ప్రకారంగానే నడిచేటువంటి వ్యక్తి ఈ రాజు యెహోయాకీము. ఈ యొక్క వ్యక్తి ద్వారా మనకి ఏదో చెప్పాలని ఆశపడుతున్నాడు. మరి కొంతమంది జీవితాలను చూసుకుంటే వారి జీవితంలో నుంచి మనకి ఒక గుణపాఠం అనేది నేర్పిస్తుంది కదా. మరి కొంతమంది నుంచి మంచిని మనం తీసుకోగలుగుతాం, కొంతమందిలో చెడును విడిచిపెట్టి మంచిని మాత్రమే మనం తీసుకోవాలి, చెడును మాత్రం మనము ఎప్పటికీ తీసుకోకూడదు. అందుకొరకే ఇటువంటి అకేషన్స్ లో ఒక్కొక్క అంశాన్ని మన ముందు ఉంచి దాన్ని మరి ఉద్దేశించి మనము ధ్యానించుకోవాలని, వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను మనం ఎరిగి జీవించడానికి ఈ యొక్క అంశాలను మన ముందు ఉంచుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ యెహోయాకీము అసలు నిజానికి రాజుకున్న ఉండాల్సినటువంటి లక్షణాలు ఎంత మాత్రమూ లేదు. ఆయన దేవుని దృష్టికి చెడు నడిచేటువంటి రాజు. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే అతని మీదకి బబులోను రాజు అయిన నెబుకద్నెజరు వచ్చి అతన్ని బబులోనునకు తీసుకొని పోయేటకై గొలుసులతో బంధించును. మరి ఆ యొక్క యెహోయాకీము బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఆ యెహోయాకీమును తీసుకొని వెళ్ళి బంధించేశాడు కదా. మరి ఆ యెహోయాకీము చుట్టూ ఉన్న ప్రజలను కూడా మరి ఆ యొక్క బానిస బతుకునకు పంపించేశాడు. కానీ దేవాది దేవుడు మరి ఆయనను నమ్ముకున్నటువంటి బిడ్డలను ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు కదా. మరి ఇశ్రాయేలును కాపాడటానికి ఆయన ప్రేమా స్వరూపిగా ఈ లోకానికి వచ్చాడు. కేవలం ఇశ్రాయేలు ప్రజలను మాత్రమే కాదు కానీ మన అందరినీ కూడా ఆయన స్వతంత్రించడానికి, బానిస బతుకు నుంచి మనకు స్వతంత్రం కల్పించడానికి ఆయన యొక్క ప్రేమ స్వరూపిగా ఈ లోకానికి వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలను మాత్రమే కాదు మనలను కూడా స్వతంత్రంగా చేయడానికి ఆయన ఈ యొక్క లోకానికి వచ్చాడు. మరి మనుష్య కుమారునిగా నశించిన దానిని వెతికి రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా. మరి అప్పుడే మన పాపములకు మరి ప్రాయశ్చిత్తం అక్కడే లభించింది కదా. ఎప్పుడైతే దేవుడు సిలువలో మరణించాడో అప్పుడే మన పాపం తగ్గ విముక్తి అక్కడే లభించింది. అయినను మన పాపపు జీవితాన్ని విడిచిపెట్టకుండా ఇంకనూ పాపపు జీవితంలోనే జీవిస్తున్నాము. అటువంటి వారు ఇంకనూ ఉన్నారేమో. దేవునికి ఖచ్చితంగా ప్రార్థన చేయి, నీ పాపపు జీవితాన్ని ఇక్కడ నుంచి విడిచిపెట్టినటువంటి తరువాత మరి ఒకసారి ఆ యొక్క పాపపు జీవితాన్ని వెనుతిరగకుండా నువ్వు ముందుకి కొనసాగాలి. ముందుకు సాగుకుంటూ వెళ్ళినట్లయితే దేవుడే నీ జీవితాన్ని ఒక మంచి ఉన్నత స్థాయిలో నిలబెట్టేటువంటి దేవుడు. ఈ యొక్క యెహోయాకీము జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఈ యొక్క పాత నిబంధన పాఠ్య భాగం నుంచి మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటి అని చూసుకున్నట్లయితే బానిసత్వం నుంచి స్వతంత్రము. బానిసలుగా ఉంటున్నామా? సాతాను క్రియలకు ఇంకా లోనైపోయామా? సాతాను క్రియలకు మనం బానిసగా జీవిస్తున్నామా? సాతాను ఏది చెప్తే అదే చేస్తున్నామా? ఇంకా సాతాను క్రియలు నీ జీవితంలో ఉన్నాయా? మలినమైపోయిన నీ హృదయాన్ని నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావా? ఒక్కసారి గమనించు, నీ యొక్క మనసును మార్చుకో, మలినమైపోయిన నీ హృదయాన్ని దేవునికి అర్పించు. ఆయన
పరిశుద్ధపరిచే దేవుడు, శుద్ధీకరించే దేవుడు. మరి ఎంతమంది నమ్ముతారు? ఎంతమంది నమ్ముతారు? మీ మలినమైపోయిన హృదయాన్ని దేవుడు శుద్ధీకరించబడతాడు అని అంటే మరి ఎంతమంది నమ్ముతారు? మరి అందరూ నమ్మాల్సినటువంటి పరిస్థితే కదా. మరి ఆయన మీద మనం ఎంత నమ్మకం కలిగి ఉంటే, ఆయన యందు మనం ఎంత విశ్వాసం ఉంచితే అంతే విశ్వాసంగా ఇంకా ఆత్మీయంగా నువ్వు బలపడగలుగుతావు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు సందేహింపగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థనకు తగ్గ ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు. ప్రతిదీ నీకు అనుగ్రహించేటువంటి దేవుడు. అయితే ఈ యొక్క మొట్టమొదటిగా మనం చూసుకున్నాం కదా. ఏం చూసుకున్నాము? పాత నిబంధన పాఠ్య భాగం నుంచి మనకు నేర్పించిన పాఠం ఏంటి? బానిసగా ఉన్నటువంటి మనలను స్వాతంత్రించే దేవుడు. బానిస జీవితం నుంచి నీకు స్వాతంత్రం కలిగించేసేటువంటి దేవుడు. బానిస అనగా పాపం అనే బానిసతో నువ్వు కూరుకుపోయావా? పాపం అనే బానిసతో నువ్వు చిక్కుకున్నావా? ఆయన నిన్ను స్వతంత్రిస్తాడు. నువ్వు ఖచ్చితంగా దేవుని దగ్గరికి రావాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మరి నువ్వు దేవుని చూడాలనుకుంటున్నావా? పరలోక రాజ్యంలో నువ్వు చేరాలి అని అనుకుంటున్నావా? ఖచ్చితంగా నీ హృదయాన్ని శుద్ధీకరించుకో. నీ వల్ల అవ్వకపోతే అది దేవుని వల్లనే అవుతుంది. నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి. అయితే మరి ఈ యొక్క ఇశ్రాయేలీయులను ఎలా స్వాతంత్రించాడో అలాగే మనలను స్వాతంత్రులుగా చేశాడు. ఆ స్వాతంత్రాన్ని మనము కూడా పొందుకొని ఉన్నాం. అయితే ఇప్పుడు మనం రెండవదిగా ప్రత్యేక పాఠ్యభాగంలోనికి మనం వెళ్ళినట్లయితే, రెండవదిగా అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 36వ వచనం నుంచి 43 వచనాలు మనకి ఇవ్వడం జరిగింది కదా. అయితే అక్కడ ఏ శిష్యురాలు కనిపిస్తుంది? శిష్యురాలు పేరేంటి? తబితాను శిష్యురాలు. ఆమెకి భాషాంతరమున ఇంకొక పేరు ఉంది. ఏ పేరు? దోర్కా అని పేరు. దోర్కా పేరుకు అర్థము ఏంటి? లేడీ. అక్కడ కింద ఫుట్ నోట్ లో ఇక్కడ దోర్కా పైన 2 అని ఉంది కదా. కింద మనం ఫుట్ నోట్ లో చూసుకున్నట్లయితే అనగా లేడీ, లేడీ అనే అర్థము. ఆమె దేవుని పరిచర్య చేసేటువంటి మరి స్త్రీ. మరి ఆ స్త్రీ వల్లే మనం ఉండగలుగుతున్నామా? ఆ స్త్రీ ఒకానొక రోజు మరణించినటువంటి తర్వాత ఇక్కడ వచనాలు మనం చదువుకుంటే మనకి అర్థమవుతాయి. ఆ దినములన్నీ ఆమె కాయలు పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు వెళ్లి అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. మరి పేతురు లుద్దాలో ఉన్నప్పుడు, యొప్పేకి దగ్గరగానే ఉన్నప్పుడు ఈ తబిత చనిపోయినటువంటి తరువాత పేతురు ఏదో స్వస్థత కార్యాన్ని చేస్తాడు అనే గట్టి విశ్వాసంతో వారు ఏమాత్రమో ఆలస్యం చేయకుండా పేతురు దగ్గరికి 2 మనుషులను పంపించినటువంటి తర్వాత ఆ పేతురు రావడం జరుగుతుంది. అయితే పేతురు వచ్చినటువంటి తర్వాత అక్కడ ఉన్న కొంతమంది లుద్ద యొప్పేకు ఇక్కడ చూసుకున్నట్టు పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చేది. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచి. ఇక్కడ విధవరాండ్లు పేతురు వచ్చినటువంటి తర్వాత మరి ఆమె చనిపోయినప్పటికీ ఆమెకు కృతజ్ఞులైంది. మరి ఆమె చేసినటువంటి కార్యాలు మర్చిపోకుండా ఆమెకు కృతజ్ఞులై మరి ఆమె యొక్క గురించి మనం చెప్పుకుంటాం. మరి చాలా మంది చనిపోయిన తర్వాత ఆదరణ మాటలు చెప్తా ఉంటాం కదా. మరి అప్పుడు ఆ వ్యక్తి చేసినటువంటి పనులు క్రియల గురించి మనం చెప్పుకొని ఆ యొక్క వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అదే విధంగా ఈ విధవరాలు కూడా ఆమె యొక్క చేసినటువంటి క్రియలను మర్చిపోకుండా అక్కడ ఆ పేతురు దగ్గర చెప్పడం జరిగింది. అయితే ఈ విధవరాలు మనకు ఒక మాదిరిగా కనిపిస్తా ఉంటాడు. మనం ఎన్నో సార్లు పొరుగువారి ద్వారా ఎన్నో మేలు పొందుకుంటాం కదా. ఎన్నో సార్లు దేవుడి దగ్గర నుంచి గొప్ప మేలు ఆశీర్వాదాలు పొందుకుంటాం కదా. మరి నువ్వు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా దేవుడికి? నువ్వు కూడా థ్యాంక్ఫుల్నెస్ గా నువ్వు జీవించగలుగుతున్నావా? నీ పొరుగు వారి నుంచి నీకు సహాయం తగ్గిందంటే నువ్వు ఎంతగానో కృతజ్ఞత చెల్లించాలి కదా. మరి నువ్వు అలా చెల్లిస్తున్నావా? ఇక్కడ ఈ యొక్క విధవరాండ్లు కృతజ్ఞులయ్యేది.
అక్కడ పేతురు కూడా తబితను అలాగే లేపాడు. పేతురు తబితను మరణం నుండి లేపడం ద్వారా అనేక మంది విశ్వాసం ఉంచగలుగుతారు. అయితే ఇక్కడ ముందుకి వెళ్ళినట్లయితే పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాల్లోని ప్రార్థన చేయగా శవము వైపు తిరిగి తబిత లెమ్మని ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చేయి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమె సజీవురాలుగా వారికి అప్పగించెను. ఇది యొప్పే అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. మరి నువ్వు కూడా నువ్వు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు కానివ్వండి, నువ్వు పొందుకున్నటువంటి మేలు కానివ్వండి, నువ్వు చెప్పుకుంటేనే కదా దాని ద్వారా వారందరికీ విశ్వాసం కలుగుతుంది. దేవునిలో ఉంటే ఈ క్రియలు జరుగుతాయేమో, దేవునిలో ఉంటే ప్రతి కార్యం కూడా మరి ఫలిస్తుందేమో, ఫలించేటువంటి కొమ్మలుగా మనము కూడా ఉంటామేమో, అటువంటి గొప్ప ఆశీర్వాదాలు మనము కూడా పొందుకుంటామేమో అన్న విశ్వాసము వారిలో కూడా కలిగి దేవుని వైపుకు తిరిగేటువంటి వారుగా ఉంటారు. మరి అటువంటి వారి వల్లే నువ్వు ఉంటున్నావా? అటువంటి వారి వల్లే నువ్వు జీవిస్తున్నావా? ఈ విధవరాలు ఎలాగైతే ఉన్నారో, కృతజ్ఞులై ఉన్నారో, మరి నీవు కూడా ఎటువంటి మేలును పొందుకున్నప్పటికీ వారికి మరి కృతజ్ఞతలు చెప్పకుండా మరి వారిని విడిచిపెట్టేటువంటి వారుగా ఉంటున్నావా? దేవుని మర్చిపోతున్నావా? నీకు అవసరం వస్తేనే దేవుడు గుర్తు వస్తున్నాడా? నీకు అవసరం వస్తేనే ప్రార్థన చేయాలని గుర్తు వస్తుందా? ఎక్కడ లేనటువంటి భక్తి నీకు అప్పుడే గుర్తొస్తుందా? ఒకసారి గమనించుకో. అటువంటి మనసు ఎవరికైనా ఉందేమో వారి జీవితాలను మార్చుకోవాలని దేవుడు ఈ యొక్క సందేశం ద్వారా మా అందరికీ హెచ్చరిక ఇస్తున్నాడు. ఇంకా నువ్వు అలా జీవిస్తే, ఇంకా నువ్వు ప్రార్థించే స్త్రీగా నువ్వు నిలబడకపోతే, స్త్రీలందరికీ గొప్ప తలాంతుని దేవుడు అనుగ్రహించాడు కదా. అనేక మంది గురించి ప్రార్థించే స్త్రీలుగా, తల్లులుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు కదా. ఆ గొప్ప తలాంతును నువ్వు నీ యొక్క జీవితంలో మరి నెరవేర్చుకుంటున్నావా? ఆ తలాంతును నువ్వు వినియోగించుకోగలుగుతున్నావా? దేవుని యొక్క పరిచయంలో నువ్వు దాన్ని మరి వాడుతున్నావా అనేది మనకే తెలుస్తుంది. ఎవరో వచ్చి నిన్ను ఏదో అంటున్నారని నువ్వు మరి దీనా పడిపోయి బాధపడుతున్నావా? నువ్వు బాధపడకు. నిన్ను ఎన్ని తిట్టినా వారి ద్వారానే నీకు ఘనతలు అనేవి లభిస్తాయి. వారిని నిన్ను ఎవరైతే చూసి అపహసించారో వారి ఎదుటనే దేవుడు నిన్ను హెచ్చించేటువంటి దేవుడు కనుక ప్రతి ఒక్కరు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయగలిగితే నీకు సమస్తము అనుగ్రహించేటువంటి దేవుడు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఈ తబితను చూసుకున్నట్లయితే మరణం అనే బంధకముల నుండి జీవము అనే స్వాతంత్రాన్ని పేతురు అనుగ్రహించే గొప్ప కార్యము పేతురు ఎలా చేయగలిగాడు? పేతురులో దేవుని యొక్క ప్రేమ ఉంది. ఆయన యొక్క ఆజ్ఞలను గైకొని నడిచాడు కనుకే ఈ యొక్క కార్యాలు చేయగలిగాడు. మరి చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, అపోస్తులు స్వస్థత కార్యాలు, మహత్ కార్యాలు చేస్తూ ఉంటారు కదా. అవన్నీ ఆయన యొక్క ప్రేమ ద్వారానే సాధ్యపడతాయి. ఆయన యొక్క ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగుతుందా? మనం ఏదో అనేసుకుంటాము, ఇది చేసేది అది చేశానని. రేపటి దినము నీకు వస్తుందని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? రేపటి దినము కూర్చి నువ్వు అతిశయపడకూడదు. ఏ దినమున ఏది సంభవించినో అది నీకు తెలియదు. సామెతల గ్రంథంలో 27వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడుతూ ఉంటది. మరి రేపటి దినం గురించి నువ్వు అతిశయపడుతున్నావా? ఖచ్చితంగా ఆ దినము నీకు ఇవ్వబడదు. రేపు ఈ రోజు ఉన్నటువంటి మనము రేపు ఉంటామో లేదో మనకు తెలియదు. కనుకే మనకు ఉన్నటువంటి సమయంలోనే, మనకు ఉన్నటువంటి మరి ఆ గడియల్లోనే మనము మారు మనసు చెందాలి. నీ యొక్క పాపపు జీవితాన్ని ఈ లోకంలోనే విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టకుండా ఒకవేళ నువ్వు మరణించినట్లయితే ఖచ్చితంగా నువ్వు నరకంలోకి వెళ్ళిపోతావు. ఒకసారి ప్రతి ఒక్కరు గమనించి మరి ముందుకు కొనసాగడానికి, ఆయన యొక్క సేవలో మనం ముందుకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేసేటువంటి దేవుడు కనుక ఆయన యొక్క వాక్యము, ఆయన యొక్క ప్రార్థన శక్తి నీ జీవితంలో ఉండాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ లూకాసు సువార్త 11వ అధ్యాయము, లూకాసు సువార్త 11వ అధ్యాయము 13వ వచనంలో మనం
పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. నీలో పరిశుద్ధాత్మ ఉంటుందా? నీ ఆత్మీయ ఆహారము ఏంటి? ఆత్మక ఆహారం ఏంటి? జీవాహారం ఏంటి? వాక్యము. ఆ వాక్యము నీ జీవితంలో ఉంటుందా? పరిశుద్ధంగా నువ్వు జీవించగలుగుతున్నావా? పరిశుద్ధాత్మను నీ యొక్క ఆత్మలోనికి మరి ప్రవేశిస్తున్నావా లేదా అనేది మనమే ప్రశ్నించుకోవాలి. ఒకవేళ లేని పక్షాన నువ్వు ఆయనకు ప్రార్థన చేయి, ఆయనను అడుగు, నీకు నిశ్చయముగా అనుగ్రహించబడుతుందని దేవుడే నీకు సెలవిస్తున్నాడు. అయితే మనం ఏం చేసినా, ఏ పని చేసినా, ఏ క్రియ చేసినా మనకి ఏదో మెప్పు వచ్చేయాలని చేయకూడదు. కానీ మన క్రియల ద్వారా, మన నడవడిక ద్వారా ఆయనకు ఘనత తెచ్చే రీతిగా, ఆయనకు మెప్పు తెచ్చే రీతిగా మనమందరము కూడా నడవాలి. ఈ జీవితం దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు? దేవుని యొక్క పరిచయం చేయడానికి, దేవుని యొక్క సేవలో మనమందరము కూడా బాధపడడానికి, పరిశుద్ధంగా జీవించడానికి ఆయన మనకి ఈ జీవితాన్ని అనుగ్రహించాడు కదా. ప్రతి ఒక్క జీవితంలో ఒక్కొక్క క్రియ చేయించడానికి వారి ద్వారా ఏదో ఒక పని దేవుడు సిద్ధపరిచి ఉంటాడు కదా. మరి మనము ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రామిస్ కార్డ్స్ తీసుకుంటాం, వాగ్దానాలు తీసుకుంటాం. ఆ వాగ్దానం దేవుడు నీకు ఎందుకు నీ జీవితంలో ఇస్తున్నాడని ఒక్కసారైనా మరి ఆలోచించావా? ఎంతమంది గుర్తుంది మీరు తీసుకున్నటువంటి వాగ్దానాలు ఎందుకు దేవుడు ఇస్తున్నాడని నువ్వు ఆ వాగ్దానం తగ్గట్టు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? మరి నా జీవితంలో గురించి చూసుకున్నట్లయితే నాకు గత 3 సంవత్సరాలుగా కూడా మరి పెళ్లి అవ్వక ముందు నుంచి కూడా నాకు 3 సంవత్సరాల నుంచి ఒకే ఒక వాగ్దానము, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నీ చెయ్యి విడవను అనే వాగ్దానం దేవుడు నాకు అనుగ్రహించాడు. అప్పుడు నాకు తెలియదు దేవుని సేవకు వస్తానని తెలియదు, దేవుని యొక్క పరిచర్య చేస్తానని తెలియదు. ఏ సమయంలో దేవుడు నిన్ను పిలుచుకుంటాడో మనకి తెలియదు. మరి ఏ సమయంలో ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, గర్భం దాల్చినటువంటి స్త్రీలను చూసుకున్నట్లయితే మరి ఆ బిడ్డ ఎప్పుడు పుడుతుందో నీకు తెలుసా? ఏదో పలానా డేట్ అని ఇస్తారు, కానీ ఆ డేట్ డిలే అవ్వచ్చు, లేదంటే ముందుగానే ఆ బిడ్డ జన్మించవచ్చు. నీకు ఎప్పుడు మరణం వస్తుందో తెలుసా? నీకు మరణం కూడా ఎప్పుడు సంభవిస్తుందో మనకి తెలియదు. మరి ఆ వాగ్దానం ఇచ్చినప్పుడు నాకు అప్పుడు తెలియదు. కానీ ఎప్పుడైతే వివాహం అయ్యిందో అప్పటి నుంచి ఆ ముందు నుంచే నన్ను సిద్ధపడమని దేవుడు హెచ్చరించారు. ఈ దినాన ఇలాగే ఈ రోజు మీ ముందును నిలబెట్టాడు. అందుకు దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించారు. మరి ఎవరికి లేనటువంటి భాగ్యాన్ని నాకు అనుగ్రహించారు కదా, అదే రీతిగా మీ జీవితంలో కూడా వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు కదా. మరి ఎంతవరకు నీ వాగ్దానాలు కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు? ఆ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరుతున్నాయా లేదా అనేది మనమే ప్రశ్నించుకోవాలి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పత్రిక పాఠ్య భాగము మనకి నేర్పించేటువంటి పాఠము ఏంటి అని అంటే, మరణం నుండి జీవపు స్వాతంత్రం. మరణం అంటే నువ్వు పాపమే ప్రతి ఒక్క దానికి నిన్ను దేవుని యొక్క మార్గం నుంచి తొలగించేటువంటిది పాపం ఒకటే. ఆ పాపమే నిన్ను దేవునికి దూరంగా చేస్తుంది కదా. మరి ఆ మరణం నుంచి, పాపం అనే మరణం నుంచి నీకు జీవము అంటే పరిశుద్ధాత్మ అనే జీవము, స్వాతంత్రము అనుగ్రహించేటువంటి దేవుడు. మరి చివరిగా మరి 3వదిగా మన సువార్త పాఠ్య భాగంలోనికి మనం వెళ్ళినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయం 27వ వచనం నుంచి 42 వచనాలు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మరి పాత నిబంధన పాఠ్య భాగంలో మనకి ఎవరు కనిపించారు? యెహోయాకీం అనే రాజు మనకు కనిపించాడు. ఆ యొక్క రాజు ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? చెడు మార్గాలను అనుసరించకుండా దేవుని యొక్క క్రియలు మాత్రమే చేయాలి. పాపం అనే బానిసత్వం నుంచి నీకు స్వతంత్రము అనుగ్రహించేటువంటి దేవుని మాత్రమే నువ్వు నమ్ముకోవాలి. అయితే ఇక్కడ పత్రిక పాఠ్య భాగంలో మనం చూసుకున్నాం కదా. మరి పత్రిక పాఠ్య భాగంలో నీకు ఏం చెప్పాడు దేవుడు? ఆ వాక్యం నుంచి, ఆ యొక్క పాఠం నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు?
పొందుకునే వారంగా మనం అందరం ఉండడానికి ఆయన సహాయం దయచేసే దేవుడు. పరిశుద్ధాత్మ కనుక నీలో లేకపోతే నువ్వు ప్రార్థన చేయ ముందుగానే సిద్ధపడు. ఆయన యొక్క రాకడికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. అయితే ఇంకా చివరిదిగా చూసుకున్నట్లయితే సువార్త పాఠ్యభాగంలో ఇక్కడ మరి ఒక స్త్రీ మనకు కనపడుతుంది కదా. ఆ స్త్రీ ఎవరు? సమరయ స్త్రీ. అయితే ఈ యొక్క మరి వాక్యంలోనికి మనం వెళ్ళబోయే ముందుగా ఇక్కడ యేసు యాకోబు బావి దగ్గరికి వచ్చినప్పుడు సమరయ స్త్రీ మరి మధ్యాహ్నాల సమయంలో ఆ బావి దగ్గరికి నీళ్ళు కొరకు వస్తుంది. ఈ స్టోరీ ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి స్టోరీయే. ఆ బావి దగ్గరికి మరి వస్తున్నప్పుడు యూదులు ఉన్నప్పుడు సమరయులు అక్కడికి రారు. అయితే మరి ఆ సమరయ స్త్రీ మధ్యాహ్నం ఎవరు ఉండరు కదా అని చెప్పేసి నీళ్ళు కొరకు ఆ యాకోబు బావి దగ్గరికి వచ్చినటువంటి తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమరయ స్త్రీని నేను దాహంగా ఉన్నాను, నాకు దాహము తీర్చు అని అనగా మరి ఆ స్త్రీ ఏం చెప్తుందనంటే, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీతో దాహము తీర్చమని నీవు ఎలాగా అడుగుతావు అని వారి ఇద్దరి మధ్యన సంభాషణ జరుగుతూ ఉండగా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆమెతో ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా మరి దాహం వేస్తుంది కదా, దప్పికొంటాడు కదా మళ్ళీ. అయితే నేనిచ్చిన నీళ్లు త్రాగువాడెవ్వడును దప్పికొనడు. నేను వారికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వారిలో ఊరటి నీటి బుగ్గగా ఉంటునని ఆమెతో చెప్పాను. ఆయన ఇచ్చిన నీళ్లు జీవపు నీళ్లు. అది ఎప్పటికీ నీకు దాహాన్ని కలుగు చేయు. దేవుని యొక్క వాక్యం కూడా నీలో ఉన్నట్లయితే ఇంకా చదవాలి అనే ఊరట నీకు కలుగుతుంది. కానీ ఇంకా చాలు చదివేశానని నీకు అనిపిస్తుందా? ఎప్పటికీ అనిపించదు. ఆయన యొక్క ప్రేమను రుచి చూసినప్పుడు, ఆయన యొక్క మర్మాలను ఎరిగి జీవించినప్పుడు ఆయనలోనే నిలిచి ఉంటావు. ఆయన నుంచి ఎన్నడూ నువ్వు తొట్టిల్లిపోవు. అయితే ఈ సంభాషణ జరుగుతూ ఉండగా మరి ఆ నీళ్లు నాకు కావాలేసి అని అడిగినప్పుడు నీ యొక్క పెన్నిటిని తీసుకురా, నేను ఆ నీళ్ళు ఇస్తానన్నప్పుడు నాకు పెన్నిటి లేడు అని అక్కడ అబద్ధము చెప్తుంది. అయితే నీకు 5 పెన్నిట్లు ఉన్నారు కదా, 5 భర్తలు ఉన్నారు. ఇప్పుడున్న భర్త నీ భర్త కాదు, ఇప్పుడున్న మనుషుడు నీ భర్త కాదు అని ఆమె జీవితం గురించి మరి నిజాలు చెప్తూ ఉన్నప్పుడు ఆమె ప్రవక్త అని ఎరిగి, ఆయనే నిజరక్షకుడు అని ఎరిగి, ఆయనే మెస్సయ్య అని ఎరిగి ఆ యొక్క పట్టణస్థులందరికీ సాక్ష్యాన్ని చెప్పింది. ఈ యొక్క సంభాషణ జరుగుతుండగా ఆయన శిష్యులు వచ్చి ఆ స్త్రీతో మాట్లాడి చూసి, ఇక్కడ 27వ వచనంలో చూసి ఆశ్చర్యపడి, దాని నీకేమి కావాలని ఆయనను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావు ఆయనను ఎవడును అడగలేదు, దేవుణ్ణి ఎవరు ప్రశ్నించలేదు. అయితే ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసిన మరియు నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు గాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఆమె యొక్క కుండను విడిచిపెట్టి అక్కడే తన జీవితంలో ఆశ్చర్యపడి, ఈయనకి తెలిసింది ఈయనే మెస్సయ్య వచ్చాడు, ఆయనే నిజరక్షకుడు అని తను తెలుసుకున్నటువంటి తరువాత సాక్ష్యం చెప్పుకోకుండా తనలోనే దాచిపెట్టుకుంటే ఆ యొక్క క్రియ ఎవరికి తెలిసేటువంటిది కాదు. మన జీవితంలో కూడా ఎన్నో మనం దేవుణ్ణి అడుగుతాం కదా, ఎన్నో నాకు ఇది కావాలేసియా. ఇప్పుడు బిడ్డలే ఉన్నారంటే, యవనస్తులే ఉన్నారంటే మరి ఎగ్జామ్స్ రాస్తున్నానేసియా, నీవే నాకు తోడుపడి సహాయం దయచేసి మంచి రిజల్ట్స్ ను నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేసినప్పుడు మంచి రిజల్ట్స్ వస్తే ఎంతమంది సాక్ష్యంగా నిలబడి మన సాక్ష్యం చెప్తున్నారు. సాక్ష్యం చెప్పాలంటే మరి చాలా మంది సాక్ష్యం చెప్పడానికి ముందుకి రాదు. సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యం విన్న ప్రజలందరికీ కూడా విశ్వాసం అనేది కలుగుతుంది. వారు దేవుణ్ణి నమ్మడానికి ముందుకి వస్తారు. అయితే ఈ యొక్క సమరయ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచుతారు. అయితే ఇక్కడ శిష్యులు ఇక్కడ యేసు వారిని చూసి, నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఈ లోకపరమైనటువంటి ఆహారం కాదు కానీ, శరీరపరమైనటువంటి ఆహారం కాదు కానీ, పొద్దుకి టిఫిన్ చేస్తాము, మధ్యాహ్నం ఆకలి వేస్తుంది, మధ్యాహ్నం భోజనం చేస్తాము,
అన్నట్టు ఎప్పుడో ఒకప్పుడు మనము మరణిస్తాము. మరణించినటువంటి తర్వాత ఈ లోకంలో నీ శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టి నీ ఆత్మ పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే, తీర్పులోనికి వెళ్లకుండా ఉండాలి అని అంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. ఆయన యొక్క ప్రేమలో నిలకడగా నువ్వు ఉండాలి. అయితే ఇంకా నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ ఈ ఇశ్రాయేలు ర్యాలీలో చేరినటువంటి మనము ఏ స్వాతంత్రాన్ని పొందుకుంటున్నాం, ఏ స్వాతంత్రాన్ని కోరుకుంటున్నాము, ఏ స్వాతంత్రాన్ని మనము పాటిస్తున్నాము అనేది చూసుకున్నట్లయితే ఇది లోకపరమైనటువంటి స్వాతంత్రం కాదు. మరి చాలా మంది ఆడపిల్లలు బయటకు వెళ్ళాలని అంటే చాలా భయపడుతున్నారు కదా. ఈ లోకపరమైనటువంటి క్రియలు బట్టి, కార్యాలను బట్టి చాలా మంది ఒంటరిగా పంపించడానికి చాలా భయపడుతున్నారు. కానీ ఆయన ఇచ్చినటువంటి నిజమైన స్వాతంత్రాన్ని నువ్వు పొందుకుంటే ఎటువంటి భయము కూడా నీలో ఉండాల్సిన అవసరము లేదు. ఈ లోకపరమైనటువంటి మనుషులకు నువ్వు భయపడకూడదు, కానీ ఆయన యందు భయభక్తులు కలుగు వారు ధన్యులు అని చెప్పేసి లేఖన భాగం సెలవిస్తా ఉంది. మరి నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? భయం లేకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావా? ఒకనొక రోజు నిన్ను మరి పరలోక రాజ్యంలో చేరకుండా, ఇక్కడ ధనవంతుడు లాజరును చూసుకున్నట్లయితే ధనవంతుడు ఏమైపోయాడు? చెప్పాలి గట్టిగా. నరకంలోకి వెళ్ళిపోయాడు. లాజరు పరలోక రాజ్యంలోకి చేరాడు. నీకున్న ధనాన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావా? లేదంటే చాలా మందికి ఎక్కడ లేనటువంటి కోపం వచ్చేస్తా ఉంటది ఒకరి పట్ల ఒకరికి. మరి అటువంటి కోపాన్ని నువ్వు ప్రదర్శిస్తున్నావా? ఎవరికైనా మరి బాధ పెట్టే రీతిగా నువ్వు జీవిస్తున్నావా? నీ జీవితాన్ని మార్చుకో. దేవుని యొక్క ప్రేమ కలిగి, ప్రేమ అనే దీక్ష కలిగి నువ్వు ప్రతి ఒక్కరికి నీ ప్రేమను పంచాలి. మనం ఎన్ని పాపాలు చేసినా ఆయన ప్రేమ తగ్గిపోతుందా? ఎప్పటికీ తగ్గిపోదు. ఇంకనూ నా బిడ్డలు నా దగ్గరికి వస్తారు. చివరికి నా దగ్గరికే రావాలి కదా. నా దగ్గరికి తప్పకుండా వస్తారు. వారు మారు మనసు చెందుతారు అనే గట్టి నమ్మకంతో, ఆశతో ఆయన చూస్తున్నారు. అయితే నీ యొక్క వెండిని, నీ యొక్క మరి బంగారాన్ని నువ్వు పోగొట్టుకుంటే ఎటు రీతిగా మరి వెతుకుతావో అలాగే దేవుని కూడా నువ్వు వెతకాలి. వెతికినటువంటి తర్వాత దొరికిందనుకోండి, ఆ యొక్క సంతోషం నువ్వు ప్రతి ఒక్కరికి చెప్పుకుంటావు కదా. అదే రీతిగా నువ్వు పొందుతున్నటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాల గురించి కూడా నువ్వు ప్రతి ఒక్కరికి సాక్ష్యంగా నువ్వు నిలబడినట్లయితే ఆ సాక్ష్యం ద్వారా ప్రతి ఒక్కరికి విశ్వాసం అనేది కలుగుతూ ఉంది. అయితే ఇక్కడ మరి 3 లేఖన భాగంలో ఒక్కొక్క మనుషుని గురించి మనం చెప్పుకున్నాం. మొట్టమొదటిగా యెహోయాకీము రాజుని చూసాము. ఆయన నుంచి ఎలా ఉండకూడదో నేర్చుకున్నాము. మరి 2వ పత్రిక పాఠ్య భాగంలో తబితా అనే శిష్యురాలను చూసాము. ఆమె ద్వారా ఉండాలని తెలిసింది కదా. ఆమె జీవితము మరణం అనే బంధకం నుంచి జీవించిన తర్వాత, లేపబడిన తర్వాత ఆమె కృతజ్ఞులై ఆమె దేవుని యొక్క సువార్తను ప్రకటించింది. అలాగే మనం కూడా ఎన్నో మేలు పొందుకుంటాం. అలాగే పొందుకున్నటువంటి తర్వాత ఆయన యొక్క విశ్వాసం నుంచి ఆయన యొక్క సేవను మనం చేయగలిగితే ఆమె యొక్క జీవితం ఏ రీతిగా ఉందో అదే రీతిగా మన జీవితం కూడా ఉంటుంది. మనం మరణించిన లాజరు కూడా 3 దినాలు మరి మరణించాడు కదా. అయితే ఆ సమాధిలో నుంచి లేపడా లేదా దేవుడు? అయితే మనం కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నామేమో, పాపం అనే మరణంలో మనం జీవిస్తున్నామేమో. దేవుడే ఆ మరణం నుంచి జీవాన్ని మరి అనుగ్రహించేటువంటి దేవుడు. శరీరాశ, నేత్రాశ, జీవపు ఈ 3 నీ జీవితంలో ఉండకూడదు. మరి అవ్వ శరీరాశ కలిగి ఉంది, మరి నేత్రాశ కలిగి ఉంది. ఆ పండును తినకూడదని చెప్పినప్పుడు ఆ పండును చూసి తినాలన్న ఆశ కలిగింది. శరీరము అంటే నీకు జ్ఞానము లభిస్తుంది అని ఆ సాతాను చెప్పినప్పుడు ఆ పండును తినేసింది కదా. దానివల్ల పాపాన్ని కొని తెచ్చుకుంది. మనం కూడా ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు పడినప్పటికీ నువ్వు ఆయన యందు విశ్వాసం కలుగు చేస్తే కీడు వెనక గొప్ప మేలు దాగి ఉన్నట్టు ఆ సమయం కోసం మనము వేచి ఉండాలి. అలా వేచినట్లయితే నిజముగా మనము ఆయన యొక్క ప్రేమ కలిగి మనము జీవిస్తాము. అయితే
వాక్యం చదివేస్తున్నాను, రోజు చదివేస్తున్నాను, రోజు దేవుని యొక్క వాక్యం చదివేస్తున్నాను, పాటలు పాడేస్తున్నాను, ఉపవాసం చేసేస్తున్నాను, లెంట్ వస్తే క్రిస్మస్ వస్తే డాన్సులు వేసేస్తున్నాను, సిగ్గులు వేసేస్తున్నానని ఆయన చేసేటువంటి క్రియలు ప్రతిదీ కూడా నువ్వు చెప్పుకుంటావు కదా. అలా చెప్పుకుంటే నువ్వు అబద్ధికుడివి, నీలో ఎంత మాత్రము సత్యము లేదు. దేవుణ్ణి అనుసరించిన వారు, ఆయన ఆజ్ఞలను పాటించిన వారిలో ఏముంటదండి? వారి అన్నటికీ చెప్పుకోరు. దేవుడే వారందరినీ హెచ్చిస్తాడు. వారిని వాళ్ళు హెచ్చించుకోరు, కానీ తగ్గింపు జీవితం కలిగి వారును జీవిస్తారు. అయితే ఈ మధ్యకాల సమయంలో ఈ స్టేట్ ర్యాలీలో మనం ఉన్నటువంటి మనము కూడా పాపం అనే బానిసత్వం నుంచి స్వతంత్రులుగా మనం కూడా ఉండటానికి ఆయన సహాయం దయచేస్తాడు. ఇక్కడ ఒక చిన్న ఉపమానాన్ని చెప్పి నా యొక్క వాక్య సందేశాన్ని నేను ముగించాలని ఆశపడుతున్నాను. అయితే ఈ ఉపమానం ఏంటి అని అంటే, ఆర్సిఎం చర్చెస్ లో మరి కన్ఫెషన్ అనేది ఉంటుంది. కన్ఫెషన్ అనగా ఒప్పుకోలు వల్ల అనేది మనకి కనబడడం జరుగుతుంది. అయితే ఒక వ్యక్తి అంట ఆ చర్చికి వచ్చి, ఒకనొక సమయంలో ఆ చర్చికి వచ్చి, నేను మరణిస్తున్నాను, నా పాపంని నేను ఒప్పుకోవడానికి నేను సన్నిధికి వచ్చాను, పాస్టర్ గారిని పిల్లండి అని చెప్పినప్పుడు మరి ఒక్కొక్కటిగా తన పాపములు అక్కడ ఒప్పుకుంటూ ఉండగా, ఆ యొక్క పాపములు మరి పాస్టర్స్ ఎదుట పెడుతూ ఉండగా, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పాస్టర్ కూడా హార్ట్ స్ట్రోక్ తో చనిపోయారంట. మరి ఎంత ఘోరమైనటువంటి పాపపు కార్యాలు మరి ఆ వ్యక్తి చేశాడో మనము గ్రహించగలం కదా. మరి ఎంత ఘోరమైనటువంటి దుస్థితిలో నువ్వు పడవేసిన, ఎంత పాపపు జీవితమైనా నువ్వు జీవించినా సరే, నువ్వు మరణించక ముందే నువ్వు పాపాలను ఒప్పుకొని ఇక్కడే క్షమాపణ అడిగినట్లయితే నువ్వు ఖచ్చితంగా పరలోక రాజ్యంలో చేరతావు. ఈ లోకంలో ఉన్నవారు మనకి పాపంలో నుంచి విముక్తి కలిగించలేరు, కానీ నువ్వు దేవుని ఆశ్రయించినట్లయితే, ఆయనను వేడుకున్నట్లయితే నీ పాపం తగ్గ విముక్తి ఆయన దగ్గరే దొరుకుతుంది. మరి ఇప్పటికైనా, మరి ఇప్పటి నుండైనా క్రీస్తులో స్వాతంత్రము కలిగి, క్రీస్తులో స్వాతంత్రాన్ని మనమందరము స్వీకరించి ఆయనలో మరి నిత్య వారసులుగా మనమందరము ఉండాలి. ఒకరినొకరు దేవుని పరిచర్యలో ముందుకి కొనసాగుతూ ఉండాలి. ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుని, ఎంకరేజ్మెంట్ ఉంటే ఎంత దూరమైనా మనం వెళ్ళగలం కదా. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒకరు పాట పాడుతున్నారంటే వారు స్వరం ఎలాగైనా ఉండనివ్వండి, దేవుడు వాడుకోవాలనుకున్నారు, దేవుడు నిలబెట్టుకున్నారు, వారు పాటలు పాడుతున్నారు. నీ స్వరం అలాగుంది, పీచు గొంతు వస్తుంది, ఆ గొంతు వస్తుంది, ఈ గొంతు వస్తుందని మనము ఆ వెనకాతల నుండి మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా. నువ్వు మాటలు మాట్లాడటం వరకే నువ్వు అక్కడ ఆగిపోయావు, కానీ గొంతు బాగోకపోయినా, స్వరం బాగోకపోయినా దేవుని పాట పాడాలి అనే గొప్ప మరి ప్రేరేపణ ఆ బిడ్డలో కలిగింది. ఆ బిడ్డ చాలా ఆశీర్వాదాలు పొందుకుంటుంది. నువ్వేమైపోతావు? సాతాను బిడ్డగా అక్కడే ఉండిపోతావు. అలా ఉండకుండా మరి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసుకుంటూ, నీకు వాక్యం చెప్పాలని ఉందా, ఎంకరేజ్ చేయి. వాక్యంలో నీకు ఇంట్రెస్ట్ ఉందా, ఎంకరేజ్ చేయి. చాలా మంది నేను పోలీస్ అవ్వాలి, లేదంటే నేను డాక్టర్ అవ్వాలని కోరికలు కోరుతూ ఉంటారు కదా. మరి చాలా మంది పేరెంట్స్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా, వాళ్ళకి ఇష్టమైన చదువులు చదివించకుండా తల్లిదండ్రులు ఏదైతే అనుకుంటారో అదే చేయాలని ఆశపడతారు. కాకపోతే వారి ఇష్టానుకూలంగా వారి యొక్క మరి ఇష్టపూరితమైన పని చేస్తే వారికి చాలా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా. మరి ఎంతమంది ఎంకరేజ్ చేయగలుగుతున్నారు? ఎంతమంది ఇప్పుడు వాక్యం చెప్తున్నామంటే ఆ వాక్యం ఏముంది, అసలు ఏముంది వాక్యము, అసలు బాగుందా వాక్యము అని చెప్పేసి వెనకాతల నుంచి చెప్పుకుంటా ఉంటారు. కానీ ఆ వాక్యం ఇక్కడ నుండి చెప్తున్నారు అని అంటే దేవుడే నిలబెట్టుకుని ఉన్నాడు. ఆ బిడ్డను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. కానీ నిన్ను వాడుకోవాలంటే నువ్వు కూడా ఆయన యొక్క విశ్వాసం కలిగి ఉండాలి కదా. నువ్వు పాటలు పాడాలన్నా, దేవుని వాక్యం చెప్పాలన్నా సరే, నువ్వు ఆయన బిడ్డగా నువ్వు ఉండాలి కదా. నువ్వు ఎటువంటి జీవితం జీవించినా సరే, యవనస్తులుగా ఉన్నటువంటి మేము కూడా దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాం కదా. మరి అలాగే ఈ కాలంలో యవనస్తులు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. మరి సాతాను యొక్క మరి క్రియలకు వాళ్ళు గురైపోయారు కదా, అందులో నుంచి బయటికి రాలేకపోతున్నారు. చాలా మందికి బైక్స్ అంటే చాలా ఇష్టం అవుతూ ఉంటుంది. మరి ఆ వాహనాలు ఇష్టానుసారంగా మరి నడుపుతూ ఉంటారు. మరి దానివల్ల కలిగే ప్రయోజనాలు మరి ఎంతవరకు ఉంటాయి? దానివల్ల నష్టమే కదా. మరి నీ తల్లిదండ్రులకు నీ యొక్క
నడుచుకోవాలో తెలుస్తుంది మనందరికి. అయితే ఈ యొక్క అంశాన్ని ద్వారా మనకి ఏం చెప్తున్నాడు అని అంటే, ఇంకా పాపపు జీవితంలో నువ్వు జీవిస్తున్నావా, దాని నుంచి బయటికి రా. నీ పాపపు జీవితాన్ని నువ్వు విడిచిపెట్టి స్వాతంత్రాన్ని పొందుకో. నేనిచ్చు స్వాతంత్రాన్ని నువ్వు పొందుకో. నేనిచ్చు జీవపు నీళ్ళను నువ్వు త్రాగు. ఎన్నటికి నువ్వు తప్పికొనవు. నేనిచ్చు వాక్యాన్ని నువ్వు బోధించు. నేనిచ్చు వాక్యాన్ని, ఆత్మీయ ఆహారాన్ని నువ్వు తిను. ఎప్పటికీ నీకు ఆకలి వేరు. నీ యొక్క ఆత్మ పరిశుద్ధంగా జీవించగలుగుతుంది. మరి ఎంతమంది ఇంకా పాపపు జీవితాన్ని విడిచిపెట్టకుండా ఇష్టానుసారంగా ఈ లోకపరమైనటువంటి క్రియలను చేస్తూ మరి ఎంతమంది జీవిస్తున్నారు? వారు ఒకసారి మారు మనసు కలిగి ఈ యొక్క పాపపు జీవితాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి నువ్వు రా. అలా వచ్చినట్లయితే ఆయన నువ్వు ఎటువంటి పాపపు జీవితం జీవించినా విరిగి నలిగిన మనసే దేవుడికి ఇష్టము కనుక అటువంటి మనసు కలిగినటువంటి మనమందరము కూడా ఆయనను ఆశ్రయించి ఆయన ఇచ్చే రక్షణను, నిత్య రక్షణను పొందుకొని మనమందరము కలిగి ఉండటానికి ఆయన సహాయం దయచేసేటువంటి దేవుడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనకు చెప్తున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. లోకంలో ఉన్నటువంటి మనలను కూడా ఆయన ఎంతో ప్రేమించాడు కదా. మరి ఆ ప్రేమని నువ్వు ప్రతి ఒక్కరికి పంచగలిగితే, నీ పొరుగు వారిని ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించు అని వాక్యం ద్వారా దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. ఇంకా నువ్వు ప్రేమను చూపలేకపోతున్నావా? ఒకరంటే ఒకరికి పడట్లేదా? ఒకరంటే ఒకరి కోపమా, ఈర్ష, మరి ఒకరు కూర్చున్న చోట మరి నువ్వు కూర్చోలేకపోతున్నావా? నీకు ఇష్టమైన వారిని మరి నీ పక్కనే ఉంచుకుంటున్నావా? ఇష్టం లేని వారిని నువ్వు దూరంగా చెప్పేస్తున్నావా? ఒకసారి గమనించు. నువ్వు ఏ కొలతతో అయితే వాళ్ళని కొలుస్తావో అదే కొలతతో నువ్వు కొలవబడుతావు. కనుక ప్రతి ఒక్కరు నీ యొక్క మనసులను, నీ యొక్క హృదయాన్ని ఆయన వైపు తిప్పుకొని మార్చుకొని, మలినమైపోయిన నీ హృదయాన్ని మార్చుకొని ఆయన వైపుకి తిరగాలి. అయితే ఈ సంఘంలో చేరినటువంటి మనము, మన సంఘంలో చేరినటువంటి మనము ఆయన యొక్క రాజ్య వారసులుగా మనమందరము ఉండాలి. మన ఆత్మీయ స్వాతంత్రాన్ని పొందుకొని మరెన్నటికీ పాపము చేయకుండా పరిశుద్ధులైన దేవుని యొక్క మరి నామమున పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో మనమందరము ఆయనను ఆరాధించే వారిగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడి సహాయం దయచేయుగాక. ఆమేన్.